హాయ్ అండి. వెల్కమ్ టు హై మాస్ వరల్డ్. ఈరోజు మనం తక్కువ మసాలాలతో చికెన్ బిర్యానీ కొంచెం వెరైటీగా ట్రై చేద్దాము. దానికోసం కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా నేను కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను. 1 కేజీ చికెన్ కూడా కడిగి పెట్టుకున్నాను. మనం చికెన్ ఎంత తీసుకుంటామో రైస్ కూడా అంతే తీసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో చికెన్ వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకొని ఇంకొక పక్కన మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే నేను అలా బిర్యానీ చేసుకుంటూ అలా కొన్ని తింటూ ఉంటాను. కొంచెం టేస్ట్ కోసం నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను. మీకు ఇష్టమైతే వేసుకొని లేదా స్కిప్ చేసుకోవచ్చు. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఒక దిక్కు ఫ్రై అయ్యి ఇంకొక దిక్కు ఫ్రై కావాలన్నమాట. అలా అని ఫ్రై చేసుకుంటూ మీడియం ఆర్ లో ఫ్లేమ్లో అలా పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఎలా ఉడుకుతుందో చూద్దాము. ఇప్పుడు ఆ చికెన్లో వేస్ట్ అంతా అలా వైట్లో వచ్చింది కదా పైన, అది మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మొత్తం క్లియర్ చేసుకోవాలంతా. అలా మన ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయండి. టేస్ట్ కొంచెం బాగుండడానికి కొంచెం సాల్ట్ వేసాను. చికెన్ ఉడికిపోయింది. చూద్దాం ఒకసారి ఉడికిందా లేదా అనేసి. మరి మెత్తగా ఉడకొద్దండి. అలా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చికెన్ అలా ఉడికిపోయింది. ఆయిల్ రాకుండా ప్లేట్లో రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయండి, లేకపోతే మాడిపోతాయి మనం తీసేలోపు. ఇప్పుడు మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, అది మ్యారినేట్ చేసుకోవడానికి ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, పుదీనా, పెరుగు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. ఎక్కువ కూడా వేసుకోవద్దు. అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా చికెన్ని. ఇప్పుడు మరి కొంచెము ఉప్పు, కారం కూడా పట్టేలాగా మనం ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ కోసము మసాలాలు ఇవన్నీ దంచి పెట్టుకోవాలి. ఎక్కువ లేవండి, చూడండి. మిరియాలు అవన్నీ నేనేం వేయట్లేదు. పచ్చిమిర్చి, మనం రైస్ కోసము ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటాను. అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పక్కన ఉంచి పెట్టుకున్నాం కదా వాటర్, చికెన్ ఉడికించిన వాటర్, ఆ వాటర్ అన్ని పోసుకోవాలి. మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకా నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇంకా అందులో కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు మనము మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ దంచి అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసాను, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను. సాల్ట్ మాత్రము చాలానే వేసుకోవాలండి. ఇప్పుడు మనం టేస్ట్ చూస్తే, ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కూడా ఎగ్స్ ఫ్రై చేసిన వాటర్ ఎట్లా ఉంటాయో అట్లా ఉండాలి. పసుపు, కారము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ ఏం రాకుండా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో మనం ఇప్పటిదాకా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా, చికెన్ వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనకు నూనె ఏం వేస్ట్ కాదండి. అలా అయిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో మనం ఆ చికెన్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టాలండి, ఎక్కువ పెట్టుకోవద్దు. మనం జస్ట్ ఉప్పు కారం పట్టుకోవడానికి అది ఉడికిస్తున్నాం అంతే. ఆల్రెడీ ఉడికిపోయిన చికెన్ కదండి, అందుకని అలా అన్నీ పరుచుకొని
అంత ఉడికించుకోవాలి. మసాలా అంతా అలా వేసుకొని కలపకూడదండి, అలాగే ఉడికించుకోవాలి. మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మనం రైస్ వాటర్ ఎలా అయిందో చూద్దాము. వాటర్ మరిగిపోతుందండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అంతా వేసుకొని కలుపుకోవాలి. తొందరగా ఉడికిపోతుందంటే ఎందుకంటే మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాం కదా, అందుకని తొందరగా ఉడికిపోతుంది బాస్మతి రైస్. ఎక్కువ ఉడికించుకోవద్దండి, ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడికితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది బిర్యానీ, అంత టేస్ట్ ఉండదు మెత్తగా అయిపోతే. నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ అలా ఉడికిందో వాటర్ని లేదో ఒక చూసుకొని గిన్నెలో కొన్ని వాటర్ మనం ఉంచి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఉడికిస్తున్నాం కదా, ఒకసారి కలుపుకొని చూడండి మొత్తం ఉప్పు కారం మొత్తం పట్టేసింది అంతా. నార్మల్గా అయితే చికెన్ కడిగేసుకొని ఇంకా ఉడికించుకోకుండా అట్లాగే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాము. ఇందులో మాత్రం జస్ట్ ఉడికిస్తాం అంతే కొంచెం స్పెషల్. ఇప్పుడు మనము పైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మనం రైస్ చేసుకున్నాం కదా, రైస్ కూడా అలా పరుచుకోవాలి, లేయర్స్ లాగా పరుచుకొని బిగినర్స్కి కొంచెం రైస్ ఎలా అయిందో తెలియకపోతే మనం రైస్ అయిన తర్వాత కొన్ని వాటర్ ఉంచుకున్నాం కదా, అవి కొన్ని కింద వంచకుండా ఒక గ్లాస్లోనో ఉంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఎగ్స్ కూడా పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ వేసి ఆ ఎగ్స్ పెట్టుకోవాలి. ఎగ్స్ పెట్టుకున్న తర్వాత మిగతా రైస్ మొత్తము అందులో వేసేసుకొని కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, ఇంకా ఫుడ్ కలర్ అంతా వేసేసుకొని టిష్యూ పేపర్స్ కవర్ చేసి నేను క్లోజ్ చేశాను. లేదా మీకు కన్వీనియంట్గా ఉన్నట్టు క్లోజ్ చేసుకోవాలి. గాలి మాత్రం బయటకు వెళ్ళిపోవద్దు. రైస్ ఏమైనా ఉడకలేదు అనుకుంటే మనము పక్కన వంచి పెట్టుకున్నాం కదా, వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అలా వేసేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఈ బిర్యానీ పిల్లలు కూడా తినొచ్చండి, ఎందుకంటే మసాలాలు ఎక్కువ ఉండవు. మనం ఇంట్లో చేసిన బిర్యానీ కదా, బయట ఎక్కువ మసాలాలతో చేస్తారు కదా, అదంతా ఇంట్లో చేసినంత మంచిగా బయట అయితే దొరకదండి, నేను కన్ఫామ్గా చెప్పగలను. ఇప్పుడు నేను టిష్యూ పేపర్స్తో కవర్ చేస్తానండి, మీరు ఎలా కవర్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే నిమ్మకాయ కూడా పిండేస్తున్నాను. కొందరు తినేటప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు, నేను మాత్రం ఇందులోనే పిండేస్తాను. ఒక్కటే నిమ్మకాయ అండి, ఎక్కువ కాదు. నాకు వంచి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ నేను కొంచెం పోస్తాను, నాకు కొంచెం ఉడకలేదు అనిపించింది, అందుకని లైట్గా పోసాను. నేను అలా టిష్యూ పేపర్స్తో కవర్ చేస్తున్నాను గాలి పోకుండా. టిష్యూ పేపర్స్తో కవర్ చేసి పైన కొంచెము ఇట్లా వాటర్ చల్లాలి. మన పైన రైస్ గట్టిగా కాకుండా మొత్తం ఒకటేలాగా అయిపోతుంది, పుల్లలు అవ్వకుండా అలా కొంచెం వాటర్ చల్లితే టిష్యూ పేపర్ అలా అంటుకుపోతుంది. తర్వాత క్లోజ్ చేసేసి పైన ఒక గిన్నెలో వాటర్ పెడతాను. గాలి అస్సలు బయటికి వెళ్ళదండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ. దమ్ బిర్యానీ టైప్లో ఉంటుంది. చూసారా ఎలా ఆరోమా ఎలా వస్తుందో, బిర్యానీ స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేసింది. ఇప్పుడు అలా మొత్తం టిష్యూ పేపర్ తీసేసి ఒకసారి చూసుకోవాలి మనం. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అలా మొత్తం కలిపేసుకొని
మనం క్లోజ్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నె మాత్రం కింద అడుగు మందంగా ఉండాలి, లేకపోతే కింద పెంకు పెట్టుకోవచ్చు, లేకపోతే మాడిపోతుంది. మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. బాగోదు. ఈ రెసిపీ కనుక మీకు అలా నచ్చినట్లయితే ఎగ్స్ నా అన్ని ఛానల్ సపరేట్ పక్కన తీసి సబ్స్క్రైబ్ పెట్టుకొని తర్వాత చేసుకోండి. మొత్తం